హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, బెల్ లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ఇదేందో తెలుసా మీకు? ఇది ఇసురాయి. వెనకట మన అమ్మమ్మలు తాతలు దీంతోనే బతికిరు. దీంతో ఎట్లా బతికిరు? రాయి దీన్ని బతికిరు అని అనుకునేది. ఇది గడక, సద్ద గడక, జొన్న గడక, మొక్కజొన్న గడక ఈ రాయితో చేసుకొని వాళ్ళు ఉండేది జొన్నలు. అయితే ఇప్పుడు ఈ ఇసురాలు అనేటివి మరుగున పడిపోయినాయి, మిల్లులకు అలవాటు పడ్డారు. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళు పెసాలు పెట్టారు. పెసరుగా వాళ్ళు పెసరు చేయని వేసారు. అత్తమ్మ అవుతుంది నాకు. పెసరు చేయని వేస్తే పెసరగాయలు పెసాలు పంపింది నాకు. పెసాలు మినువులు పంపింది. ఫ్రెండ్స్, రైతు చల్లగా ఉంటే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అన్నట్టు. ఆ రైతులకు ఇంత మంచిగా పంట అంటే మనకు కూడా ఇన్ని దొరుకుతాయి. మన సంఖ్యలకు చూడండి, ఎత్తుకోవాలి. ఇసురాయి అంటే చాలా మందికి తెలియదు. అప్పు చూడండి ఎంత చక్కగా పడుతుందో. ఇసురాళ్ళు ఏమైనా పెసాలు కూడా ఉన్నా కూడా కొంచెం ఏమో తప్పుకుంటున్నారు. పెసాలు ఉన్నా కూడా పోయి మిల్కాడికి పోయి ఎవరు ఇసురుతారని పోయి పట్టించుకొచ్చుకుంటారు. ఇసురాయి అంటే ఇట్లుంటుంది. కొన్ని ఊళ్ళల్లో తిరగలకురా అని అంటారు, తిరుగురాయి అని అంటారు, తిరగల అంటారు. ఊర్లో బయట కూడా తెలుసుకుంటాం. దీన్ని ఇసురాయి అని మనమైతే అనుకుంటున్నాం. మనమైతే ఇసురాయి అంటాం. కొన్ని ఊళ్ళలో ఒక్కొక్క పేరు కూడా పెట్టి పిలుస్తారు. మనం ఇట్లా పట్టించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. విన్నారా? ఈ మనం పోయి మిల్లు కాడికి పోతే 5 పైసలు వేస్ట్. కిలోకు 20 రూపాయలు తీసుకుంటారు పప్పు పట్టినందుకు. ఊరికే ఇసురాయి వేసుకొని ఇసురుకోవచ్చు. మన ఆరోగ్యం కూడా మంచిగా సహకరిస్తుంది. బ్లడ్ ఇట్లా రక్తం సరఫరా అవుతుంది. ఇట్లా ఇసురాయి తిప్పిన కొంచెం చెమటలకు పోతే ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. వెనకటి పనులే చేసుకోవాలి అందరు. దయచేసి బాగా సుఖపడ్డారు. హైదరాబాద్లకు, పట్టణాలకు, పల్లెలకు పోయి డబ్బు మీద ఆలోచన ఉన్నది కానీ ఆరోగ్యం మీద ఆలోచన లేదు. ఎంత సంపాదించి కోట్లు సంపాదించినా అది తినటానికి కూడా, ఏ పని చేయక తినటానికి కూడా బీపీలు, షుగర్లు వస్తున్నాయి. ఇట్లా మన పనులు మనం చేసుకుంటే కొంచెం ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది. నేను అనే మాటలు మీరు కోపం వస్తానేయో మరి మంచిగా అనిపిస్తుందో కోపానికి అనిపిస్తుందో కానీ నేనైతే డైరెక్ట్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఎందుకంటే చక్కని పాటలు కూడా 2-3 ఇసురాళ్ళు పట్టుకొని పాటలు కూడా పాడుకుంటా ఒక 10 కిలోలు మనిషికి ఒక 10 కిలోలు 5 కిలోలు గట్క ఒక్కటేసారి ఇసిరి పెట్టుకునేదట. ఇసిరి పెట్టుకుంటే మంచి అందరు కలిసి పాటలు పాడుకుంటా 2-3 పట్టి కూర్చొని చుట్టూ పాటలు పాడుకుంటా కూడా ఇసిరేది. మన అమ్మమ్మలు, మన ఆయన అమ్మలు, అమ్మమ్మలు, మనోళ్ళు, వెనకటోళ్ళు. ఇప్పుడు లొంగక ఏ పని చేస్తలేము. దీని సౌండ్కు తగ్గట్టు పాటలు పాడుకుంటా ఒక్కటే రోజు నాట్లు వచ్చిన నాట్ల మీద, కోతల మీద, పనుల మీద ఇక ఒక్కటేసారి గడకైనా, సద్ద గడకైనా, జొన్న గడకైనా ఇసిరి ఒక్కసారి జొన్నలు దొక్కి ఆరబోసి మంచిగా ఇసిరి దాచుకునేది.
నా చిన్నప్పుడు కూడా మా నాయనమ్మ గిట్లా పోసేది, అప్పుడు నేను చూసేది. పప్పు మాకు పెసాలు గిట్లా మేమేం పట్టించుకురాకపోయేది. అప్పుడు మా అమ్మ, మా నాయనమ్మ, మా అవ్వ తీసుకుంటే నేను చూసేది. బోరు కొట్టకుంటే ఇద్దరు ముగ్గురు కూర్చొని మంచిగా విసురుకుంటా పాటలు పాడుకుంటా జువి చూడవే తల్లి పండ్లు చూడు జూదాలు ఏలేటి చిట ఎండ కొట్టు చెట్టురు పెట్టు చంద్రుని కన్నంతో చంద్రుని కన్నంత చెట్టు మీదుండు చంద్రుని కన్నంత చెట్టు మీదుండు నా తల్లి మనసంతో నా తల్లి మనసంత నా విధ ఉండు నాగబడిగేల సీరే నాగబడిగేల సీరే నా పట్టురైకే జుబి చూడవే తల్లి పండ్లు చూడు జూజాలు ఆడేటి జూజాలు ఆడేటి అన్నల్ల చూడు జూజాలు ఆడేటి అన్నల్ల చూడు మరి చూడవే తల్లి మళ్ళీ చూడవే తల్లి మరి పండ్లు చూడు మరి చూడవే తల్లి మరి పండ్లు చూడు మండాల మేలేటోయ్ మండాల మేలేటి మామల్ల చూడు చూడవే తల్లి పండ్లు చూడు జూదాలు ఆడేటి జూదాలు ఆడేటి అన్నల్ల చూడు రాయి చూడవే తల్లి రాయి పండ్లు చూడు రాజాలు ఏలేటోయ్ రాజాలు ఏలేటి అన్నల్ల చూడు చిట్ట ఎండ కొట్టు చెట్టిరు పెట్టు చంద్రుని కన్నంత చంద్రుని కన్నంత చెట్టు మీదుండు నా తల్లి మనసంత నా తల్లి మనసంత నా మీద ఉండు నా తల్లి మనసంత నా మీద ఉండు నాగబడిగేల సీరే నాగబడిగేల సీరే నా పట్టురైకే ఇట్లా పాటలు పాడుకుంటా మంచిగా అందరు కూర్చొని ఇద్దరు ముగ్గురు కూర్చొని పాడుకుంటా ఇసురుకుంటా కలిసి మెలిసి ఉండేది. ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళకే, ఎవరి సంపాదన వాళ్ళకే, ఎవరి డబ్బు వాళ్ళకే. ఇంట్లో పెళ్ళానికి పెళ్ళం డబ్బు పెళ్ళానికి మొగని డబ్బు మొగనికి. అట్లున్నది రాజ్యం ప్రపంచం ఈ రోజులు. ఒళ్ళు లొంగక మిల్లుల కాడికి పోయి పట్టించుకొని చూడండి ఎంత లేచినా 5 కిలోల పెసాలు ఎంత లేచినా 5 20 ఎంత 200 100 5 20 ఉందేమో 100 రూపాయల పని నాది నేను చేసుకున్నట్టేగా. ఇప్పుడు ఆడికి నడిచిపోయి మిల్లు కాడికి పోయి ఆడ లైన్లో నిలబడి ఆడ వచ్చిందాక మిల్లు వచ్చిందాక ఆడ నిలబడి పప్పు మిల్లు కూడా వచ్చినాయి కదా, పప్పు మిల్లుల కాడ నిలబడి లైన్లకు నిలబడి చేసిన దానికల్లా మన పని ఇట్లా రాళ్ళు వెనకటి రాళ్ళు ఉంటాయి, అవి వాడతలేరు. మంచిగా కడుక్కొని బొడ్డ వేసుకొని ఇగో ఈ తిప్పిసేయి కూడా లేదు అక్కడి నుంచి తెచ్చుకుంటే. అప్పుడు మేమే ఇట్లా కట్టె చెక్కి పెట్టుకోవచ్చు, మేమే చేసుకున్నాం. కట్టె చెక్కి
పెట్టుకున్నాం. ఒళ్ళు వంగితే పైన అయినా చేతన అవుతుంది. అంటే కూలికి నాలుగు పోకున్నా ఇంట్లో పనులు గిట్లాంటి పప్పులు ఉప్పుల పనులు చేస్తే కొంచెం చెమట అనేది వస్తుంది, బాడీ అనేది కదులుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. ఒంట్ల నుంచి చెమటే రాక బీపీలు షుగర్లు మంచిగా తినే టైంకి వస్తాయండి ఒక్కొక్కరికి. ఇట్లా కూర్చొని ఇట్లా ఇసు కాంచా ఇక్కడ ఎన్నో పూస కాంచి ఎక్కడికక్కడికి నరాలు సాఫ్ అవుతాయి. మెడ నరాలు, కాళ్ళు, చేతులు నరాలు ఏ పాట అన్ని పాటలు ఆడతాయి అన్నట్టు. ఇట్లా చూస్తాను కదా, తేప కోసుకుంటే కొంచెం లేపాలి, లేకపోతే పరంపర అవుతాయి. పిండి రుబ్బినట్టు రుబ్బుకొని తిరుడు కాదు, ఇట్లా పోయాగానే ఇట్లా లేపాలి, ఇట్లా లేపుకోవాలి. ఇట్లా పోసుకుంటే లేపుకుంటే ఇట్లా పోసుకుంటే ఇసురుతా పిండి కాదు, కారం లెక్క కాదు. ఇట్లా మంచిగా పోసుకుంటా లేపుకుంటా ఇసురుకుంటా అంటే మంచిగా చెక్కలు కప్పు పట్టదు. ఇసురాయలు ఇప్పటి పిల్లలకు తెలియదు, చెప్పాలి మీరు. వెనకటి పరికరాలు ఇట్లుంటాయి, మన తాతలవి, మన నాయనమ్మలవి, మన అమ్మమ్మలవి అని వాళ్ళకు కూడా చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు అందరూ ఇప్పుడు వెనకట మన అది షుగర్లు బీపీలు వచ్చి ఏం చేస్తారు, గట్క తాగుతలేరు. గట్క ఇప్పుడు వెనకట మన తాతలు మన అమ్మలు తాగిన గట్క ఇప్పుడు తాగుతలేరు. ఒక్కొక్కరు బీపీలు షుగర్లు వచ్చి అది పాతది కాదా, పాత పద్ధతులు కాదా? మళ్ళీ అంతా వెనకటి వాళ్ళతోనే పడతారు. బీపీ షుగర్ వచ్చి గడక అన్నం తినకుండా గట్క వాళ్ళకేమో బియ్యం లేక గట్క గంజి దీని బతికేది. మనకు అన్నీ ఉండి ఏమైంది, అన్నీ ఉండి రోగాలు వచ్చి డబ్బు రోగాలు వచ్చి మనకు తినబుద్ధి అట్లా చూడ అయిపోయింది. అయిపోయాయి. ఇట్లా రాయి లేక పక్కకు పెట్టుకొని పప్పు అయితే రెడీ అయింది. పప్పును పప్పు అయితే రెడీ అయింది. చూస్తారుగా పప్పు రెడీ అయింది. బాయ్ ఫ్రెండ్స్ మరి.